ఇటీవల కాలంలో మనం చూస్తే అంటే అది కరెక్టా కాదని పక్కన పెడితే సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. అది దాదాపుగా మన దేశంలో అనేక రాష్ట్రాలు వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఎలా వచ్చిందంటే ఈరోజు రాజకీయాలు అనేవి వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అంటే పార్టీల కంటే కూడా వ్యక్తులు వాళ్ళ యొక్క ఇమేజ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది అనేటువంటిది భావన ఎక్కువ ఉన్నది. అంటే మీరు దానికి సబ్స్క్రైబ్ చేయరా? అటువంటి చేస్తాను. ఎప్పుడు వ్యక్తులు పని చేస్తారో నేను చెప్పిన ఎగ్జాంపుల్లోనే మీకు ఉంటుంది. మాయావతి ఏమీ లేకుండా ఒక వ్యక్తిగా వచ్చి సిద్ధాంతంతో మాట్లాడినప్పుడు కాంశీరామ్ చనిపోయిన తర్వాత ఆ ప్రజల్లో ఆ సిద్ధాంతం మీద నమ్మకం వచ్చి మనం ఉన్నటువంటి వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నప్పుడు ఆమె లీడర్ లాగా లీడ్ చేసింది. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్లో అప్పుడు లీడ్ చేసి పెద్ద మెజారిటీతో గెలిచి 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. అవునా కాదా? అదే మాయావతి ఇవాళ కూడా ఉంది కదా, అప్పుడు కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి చేసిన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కేంద్రంలో పార్లమెంట్లో మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. భారతదేశ రాజకీయాలని తెలిసిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా అదే ఉత్తరప్రదేశ్లో పోయింది కదా, ఇప్పుడు రాలేదు. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యక్తులు అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రజల ఆ సామాజిక రాజకీయ పరిస్థితులు ముఖ్యం. నేను ఇందాక ఎన్టీ రామారావు చెప్పింది కూడా ముఖ్యం. ఆ రోజు ఎన్టీ రామారావు 82లో రాకపోతే, లేకపోతే నాదేళ్ల భాస్కరరావు పార్టీ పెట్టినా గెలిచేది. 82లోనే నాదేళ్ల భాస్కరరావు కొత్త పార్టీ పెడితే మెజారిటీ కొద్దిగా అట్టిటికి ఉండేది, కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీని అయితే అప్పుడు పక్కన నడిపించేవాడు. అప్పుడు ఆ వ్యక్తి గొప్పవాడు కాదు, ఆ వ్యవస్థలో వచ్చిన మార్పుని. అట్లనే మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇదే ఎస్పీ అఖిలేష్ యాదవ్ ఓ యంగ్ ఎనర్జెటిక్ బ్రహ్మాండమైన నాయకుడు, ఆయన చాలా గొప్ప నాయకుడు అని ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి ఆయన సూట్ అయ్యాడు. ఆయన మీటింగ్లు కూడా చాలా పెట్టాడు, అప్పుడు కంటే ఎక్కువ పెట్టాడు ఇప్పుడు. అదే ఉత్తరప్రదేశ్ కదా. వ్యక్తులు నాయకత్వం లోపం ఏం లేదు కదా, మరి ఎందుకు పోయింది? సో వ్యక్తుల్ని ఆ పరిస్థితులను బట్టి వ్యక్తులు ఇదవుతాయి, అవి నెట్టుకొని వస్తాయి. నేను చెప్తున్నానబ్బా, నిన్న రాహుల్ గాంధీ మీటింగ్కి నేను ₹1 ఇవ్వాల చర్చలో. నేను చెప్పాను మనకు చాలా దూరం ఉంది ఆ మీటింగ్ ప్లేసు, అక్కడ దాకా పోవాలంటే మనం మళ్ళీ ఇక్కడ పెట్టుకొని చేసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం ఊరికి 10 మంది 15 మంది రావాలి. మరి అట్లా డీజిల్కి డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, బండికి డబ్బులు ఏం లేదు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాండి అని 3 రోజులు మొబిలైజేషన్ అనేది చేయాలి. 3 రోజులు మండలం మొత్తం తిరిగి స్పీచ్ మాత్రం చెప్పొచ్చా, స్టేట్మెంట్ ఇచ్చా. 120 బండ్లు వచ్చినాయి. వెహికల్స్ మీకు కూడా పెట్టలేదు, మీరు ఒక్కటి కూడా పెట్టలేదు. ప్లీజ్ రూపాయి డీజిల్కి కూడా ఇవ్వలేదు నేను. అది ఒక మొండి ఇది చేశాను. నాకు ఇప్పుడు ఎవరు వస్తున్నారనేది కూడా తెలిసిద్ది, వీళ్ళ ద్వారా రేపు రాజకీయం ఎట్ట చేయాలనేది కూడా తెలిసిద్ది. డబ్బులతోనే రాజకీయం అనేది తప్పు. ఒక కమిట్మెంట్ ఉండాలా, దానివల్ల ప్రజల్లో ఇది వస్తుంది. వాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దీన్ని వాడు ఎక్కడ చేయాలో అది చేస్తాడని చెప్పాను. 120 మంది వచ్చారు. యూ మేక్ యువర్ ఓన్ సర్వే ఇన్ జడ్చల్ల. ఎక్కడ ఎవరిని అడిగినా ఎవరికైనా రూపాయి ఇచ్చానా, లేకపోతే మా మండల ప్రెసిడెంట్ బయట ఉన్నాడు ఇప్పుడు, అతను అడగండి. అతను అన్నం పెడతానని అన్నదానికి కూడా అతనే అన్నం పెడతానని పెట్టుకున్నాడు. మొత్తం అందరూ వచ్చే చివరి మండలంలో అందరికి అన్నం పెట్టి పెద్ద పండగలా. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక కసి లాంటిది మొదలైందంటారా? కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక కసి, ప్రజల్లో కూడా కసి ఉంది. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తే కుదరదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి హీట్ తగిలినప్పుడే దూరంగా వస్తారు. మరి హీట్ వాడికి కూడా తగిలిద్ది, అప్పుడు బయటకు వచ్చారు. అందువల్ల మీరు చెప్పినట్టుగా నాయకుడు ముఖ్యమే, కానీ నాయకుడే ముఖ్యం కాదు. తప్పనిసరిగా ఒక కుటుంబంలో పిల్లలు పుట్టాలంటే ఒక ఆడ ఒక మగ ఉండాలి. ఎంతమంది మగవాళ్ళు ఉన్న పిల్లలు పుట్టరు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్న పిల్లలు పుట్టరు. ఎప్పుడు పుడతారు? ఎక్కువ మంది అవసరం లేదు. ఒక్క ఆడదున్నా ఒక్క మగవాడు ఇద్దరిని కలిపితేనే ఉంటేనే ఒక పిల్లగాడు పుడతాడు, లేకపోతే 10 మంది పుడతారు, 20 మంది. ఇది మనం గమనించాలి.